ఓకే సార్. 3 రోజుల టీడీపీ మహానాడు ఇది ఒక ప్రహసనం. మొత్తం 3 రోజులు చంద్రబాబు చెక్కభజన, లోకేష్ను పొగడడం, జగన్ను తిట్టడం. ఇది ఓవరాల్గా 3 రోజుల మహానాడు. రామాయణాన్ని కట్టా కొట్టా తెచ్చని 3 ముక్కల్లో చెప్పాలంటే ఇది చంద్రబాబు చెక్కభజన, లోకేష్ లొల్లి, జగన్ను తిట్టడం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కడప జిల్లాను బాగా పొందారు. పౌరుషాల గడ్డ అన్నారు. కరెక్టే, పౌరుషాల గడ్డ కాబట్టి అడుగుతున్నాం. టీడీపీ నాయకులకు పౌరుషం ఉందో లేదో కానీ కడప జిల్లాలో పుట్టినందుకు మాకు పౌరుషం ఉంది కాబట్టి అడుగుతున్నాం. మీ క్యాబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే కడప జిల్లాకు మంత్రి పదవి ఎందుకు ఇలా? ఏమైంది? మీ యొక్క పౌరుషాల కంటే ఇవన్నీ మాటల్లోనే. గతంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాకు 25 మంది మంత్రులు ఉంటే ఒక్క మంత్రి కూడా అర్హులు లేడా? ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి పదవికి అర్హుడు కాడా? 6 సార్లు ఎమ్మెల్యేకి ఎన్నికైనటువంటి రాజకీయ భీష్మాచార్యుడు వరదరాజరెడ్డి అర్హుడు కాదా? లేదా ఒక మహిళా నాయకురాలు మాధవిరెడ్డి అర్హురాలు కాదా? ఒక యువకుడు కృష్ణ చైతన్య రెడ్డి అర్హుడు కాడా? ఒక బీసీ పుట్టా సుధాకర్ యాదవ్ అర్హుడు కాడా? లేదా కూటమిలో ఆరితేరిన రాజకీయ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ అర్హుడు కదా? అంటే ఊరిక ముహూర్తాన్ని సరిపోయినా పౌరుషాల గడ్డ అని చెప్పేసి మంత్రి పదవికి అర్హత లేదా ఈ జిల్లాకు? 100కి పైగా చైర్మన్ పదవులు ఇస్తే 3 దఫాలుగా జిల్లాలో ఒక్కరికి లేదు. ఒక్క చైర్మన్ పోస్టు లేదు జిల్లాకు. ఇదేనా పౌరుషాల గడ్డ? పక్కనే టీటీడీ ఉంది. టీటీడీ ఒక జంబో విమానం అది. దాంట్లో కడప జిల్లా నుండి ఒక సభ్యుడు లేడు. ఇక కడప జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు ప్రస్తావించనే లేదు. ఒక స్టీల్ ప్లాంట్ తప్ప, ఆ స్టీల్ ప్లాంట్ కూడా విభజన చట్టం ప్రకారంగా స్టీల్ ఆధ్వర్యంలో నిర్మించాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించాలి. దాని ప్రస్తావన లేదు. ప్రైవేట్ రంగంలో జిందాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది. గతంలో మరి కంబాలజీ దగ్గర నిర్మిస్తారా లేకుంటే సునప్రాలపల్లి దగ్గర నిర్మిస్తారా అది క్లారిటీ లేదు. జిందాల్ ఏమో సునప్రాలపల్లి దగ్గర 2 సార్లు వాళ్ళకు శంకుస్థాపన, 2 సార్లు శంకుస్థాపన జగన్ చేసింది అక్కడ. చంద్రబాబు నాయుడు ఏమో మైలవరం కంబాలజీ దగ్గర రాయలసీమ స్టీల్స్తో 2018లో శంకుస్థాపన చేశాడు ఆయన అక్కడ. మరి అక్కడ చేస్తారా ఇక్కడ చేస్తారా? గతంలో జగన్మోహన్ రెడ్డి 25,000 మందికి ఉపాధి కల్పించే విధంగా 15,000 కోట్లతో చెప్పాడు. ఇప్పుడు మీరేమో 3,000 మందికి అంటున్నారు. అది పరిశ్రమనా లేకుంటే కుటీర పరిశ్రమ? తర్వాత వచ్చేసి మిగతా కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు రైల్వే మార్గం ఏమైంది? మీరు మ్యాచింగ్ గ్రాంట్ అనే కారణంగా ఆ ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. దాని గురించి ప్రస్తావించలేదు. కడప, రాజంపేట, కోడూరు, రేణుగుంట నేషనల్ హైవే శాంక్షన్ అయి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పనులు మొదలే కాలేదు. కాబట్టి కడప జిల్లా గురించి పేరుకే వచ్చేసి మాటల్లో తప్ప పౌరుషాల గడ్డ, త్యాగాల గడ్డ, బ్రహ్మాండంగా చేశారు అని మాటల వరకే తప్పని చేసి చేతల్లో లేదు. ఇక తర్వాత 6 శాసనాలు గతంలో సూపర్ 6 అని చెప్పారు ఎన్నికలకు ముందు. అది సూపర్ ఫ్లాప్ అయింది. మళ్ళా దాంట్లో ఉండే వాటిని తీసుకొని 1-2 జోడించి దానికి 6 శాసనాలు చెప్పారు. అంటే బిల్లుని మార్చాలన్నట్టు
కుక్కను సునకం అన్నట్లు పేరు మార్చి సూపర్ 6 శాసనాలు వచ్చాయి. ఈ 6 శాసనాలు ఒకటేమి కార్యకర్తే అధినేత, ఒక దిక్కేమో కార్యకర్తే అధినేత అని ఆడ తీర్మానం పెడుతున్నారు. ఇక్కడేమో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర చిప్పగిరి మీనాక్షి అనే ఒక మహిళ కార్యకర్తలను పూర్తిగా విస్మరించింది తెలుగుదేశం పార్టీ అని నిరసనగా సెల్ టవర్ ఎక్కింది. అక్కడేమో తీర్మానం, ఇక్కడేమో సెల్ టవర్. ఇది మొదటి శాసనం యొక్క దుస్థితి. తర్వాత తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట. విశ్వఖ్యాతి దేవుడరు, భారతదేశంలో దేవుడరు. చంద్రబాబు పాలన ఇలాగే ఇప్పుడు తిననే కొనసాగితే 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో తెలుగు భాష, తెలుగు జాతి అనేది అంతరించిపోతుంది. కారణం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకుండా పోతే, తెలుగు భాష చదివేదానికి తెలియకపోతే, తెలుగు రాసేదానికి లేకపోతే తెలుగు భాష, తెలుగు జాతి అంతరించక ఏమవుతుంది? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం. ఆయన తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళకు ఏపీపీఎస్సీలో వెయిటేజ్ మార్కులు ఇచ్చాడు. అలాంటిది ఇక్కడ పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమమే లేకుండా చేశారు. పక్కన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాలో కనీసం కొన్నైనా తెలుగు మాధ్యమం పాఠశాలలు ఉన్నాయి. కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పాలనలో తెలుగు మాధ్యమం లేదు. కాబట్టి విశ్వఖ్యాతి దేవుడు ముందు ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి అంతరించిపోకుండా చూడమని చెప్తున్నాను. తర్వాత మిగతా రైతు గురించి, అన్నదాతకు అండంట. ఏమిటి అండ? సూపర్ 6లో ప్రకటించిన అన్నదాత సుఖీభవ 1 సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు పైసా ఇవ్వలే. ఆ ప్రకారంగా చూస్తే అన్నదాత గురించి కాంగ్రెస్ అనేక విధాలుగా చేసింది. రుణమాఫీ చేశాం, 0 వడ్డీ పథకం అమలు చేశాం, పావలా వడ్డీ పథకం చేశాం, పంటల బీమా, తర్వాత వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ. తర్వాత రైతులకు చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము చేసిన దాంట్లో పోలిస్తే మీది ఎంత? అదేవిధంగా మహిళలు కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో మీరు ఎంత? సామాజిక న్యాయం అంటున్నారు. ఏమిటి మీ సామాజిక న్యాయం? మీ పార్టీ పుట్టక ముందే ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పించ 15% రిజర్వేషన్ కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీ పుట్టలేదు అప్పటికి. ఎస్సీలకు 6% రిజర్వేషన్, బీసీలకు 25% రిజర్వేషన్. కాసు బ్రహ్మాందరెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే 1970లోనే అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే, వైకాపా పుట్టలే, జగనే పుట్టలే, పవన్ కళ్యాణ్ పార్టీ పుట్ట. అప్పుడే వచ్చేసి 1970లోనే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 34% రిజర్వేషన్లు కల్పించిన పార్టీ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ. ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ ఏ కోణం ఎస్సీ ఎస్టీలకు సప్లాన్లకు చట్టబద్ధ కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ చెప్పినటువంటి 6 శాసనాల్లో మహిళలు తీసుకున్నా, రైతులు తీసుకున్నా, సామాజిక న్యాయం తీసుకున్నా, యువత తీసుకున్నా, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ ఎవరిచ్చారు? బట్ మాతో పోల్చుకుంటే ఎంత మీరు? కానీ ఆడ మొత్తం వచ్చేసి ఏదో మీ ఇద్దరే ఉన్నట్టు, మీ 2 పార్టీలు ఉన్నట్టు ఈ రాష్ట్రం